అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్లో విశాఖ చెందిన జ్యోతి ఎర్రాజీ 100 మీటర్స్ హడల్స్ రన్నింగ్లో తను పార్టిసిపేట్ చేస్తుంది. తన ఈవెంట్ అయితే ఈరోజు ప్యారిస్ ఒలింపిక్స్లో అయితే తను పెర్ఫామ్ చేయబోతుంది. అలాగే తనకి ఒక వైజాగ్ అమ్మాయికి వైజాగ్ క్రీడాభిమానులు కానీ విద్యార్థులు కానీ తనకి కంపల్సరిగా ఈ గోల్డ్ మెడల్ సాధించాలి, ఇండియాకి పేరు తేవాలని చెప్పి ఆశిస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం టెంపుల్ స్కూల్ అయితే లో ఉన్నాం. టెంపుల్ స్కూల్ విద్యార్థులు కానీ ఫ్యాకల్టీ కానీ జ్యోతి ఎర్రాజీకి ఆల్ ది బెస్ట్ చెప్తూ కంపల్సరిగా తను విన్ అయ్యి భారతదేశానికి గోల్డ్ మెడల్ తెస్తుందని చెప్తున్నారు. మనతో పాటు ఈ టెంపుల్ స్కూల్ ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, జ్యోతి ఎర్రాజీ కోసం ఏం చెప్తారు? ఫస్ట్ టైం ఒక వైజాగ్ గేట్ ఒక స్త్రీ ఉమెన్స్ హడల్స్లో సెలెక్ట్ అవడం అనేది మాకు చాలా ఆనందిస్తుంది, చాలా ఆనందంగా ఉంది. ఈ టెంపుల్ స్కూల్ నుంచి మేము గోల్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే భారతదేశం నుంచి కూడా ఆమె గోల్డ్ సంపాదిస్తుందని మేము ఎంతో ఆశగా ఆశిస్తున్నాం. 40 years తర్వాత మళ్ళీ ఒక అమ్మాయి వైజాగ్ నుంచి పార్టిసిపేట్ చేస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. మాకు కంపల్సరిగా ఈసారి గోల్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ విజయాన్ని మేము అందరం ఆఫ్టర్ ఈవెంట్ మేము ఎంతో ఆనందంగా జరుపుకోవాలని మేము సిద్ధంగా ఉన్నాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు జ్యోతి ఎర్రాజీ కోసం? జ్యోతి ఎర్రాజీ గారు విశాఖపట్నం నుంచి పార్టిసిపేట్ చేసినందుకు చాలా గర్వకారణంగా ఉంది. ఆవిడ యొక్క రికార్డ్స్ పరిశీలించినట్లయితే నేషనల్ ఛాంపియన్షిప్, అలాగే వరల్డ్ నేషనల్ ఛాంపియన్షిప్, అలాగే కామన్వెల్త్ గేమ్స్లో వచ్చిన రికార్డ్స్ ప్రకారం చూస్తే ఆవిడ ఈసారి తప్పనిసరిగా ఈ పారిస్ ఒలింపిక్ గేమ్స్లో గోల్డ్ సాధిస్తుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఆవిడ ఈ గోల్డ్ మెడల్ సాధించినట్లయితే మేము అందరం సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆశిస్తున్నాం. అమ్మా, మీరేం చెప్తారు? We Tempany School PT department, we are wishing Jyoti Erraji a very good luck, and we hope that she will definitely win a gold medal. And an Vizag player representing Paris Olympics, the first time an Indian athlete, the fastest hurdler of Vizag representing India, is a very precious thing for the Vizagites and to the India also. We wish her a good luck for a gold medal again, and she won many trophies, many achievements for the India, and she will add one more to the Indian country. Yeah, proud to be an Indian. All the best. Yeah, madam, after 40 years, again the lady is representing from India, from Vizag. How will you feel? So she is a very great inspiration to all the girls, and not only the girls, all the players. And by seeing her education, by seeing her background, her family, everything, it's a great inspiration for all the players of India, and it's very special to the Vizag. I'm so happy to say that I am a Vizagite. Thank you. మనతో పాటు ఈ విద్యార్థినులు కూడా ఉన్నారు. టెంపుల్ స్కూల్ దగ్గర నుంచి జ్యోతి ఎర్రాజీ కంపల్సరీగా విజయం సాధిస్తుంది, గోల్డ్ మెడల్ సాధిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. వాళ్ళ మాటలో తెలుసుకుందాం. యా, టెల్ మీ. We are so proud of Jyoti. She is the first woman athlete from Vizag to qualify for the Paris Olympics 2024 in 100 meters hurdles. We are so proud of her. She has made the whole of Vizag proud. We stand here with pride. We are rooting for her. We believe that she will win the gold for us and come back and make all of us proud again. Yeah, tell me. Hi Jyoti Hi Jyoti Erraji. I wish you will win a gold medal to India, and all the very best to you. చెప్పండి అమ్మా, ఏం చెప్తారు మీరు? జ్యోతి ఎర్రాజీ కోసం ఏం చెప్తారు? All the very best, Jyoti Erraji. We inspire really looking at you like this, and we wish we get more athletes like this in our school also. చెప్పమ్మా, ఏం చెప్తావు? Jyoti, you're an inspiration to all the women candidates who want to participate in the Olympics. By winning, you can add one more medal to India's name, and you'll make all of us proud. Jai Hind. యా, ఏం చెప్తావు? టెల్ అబౌట్ జ్యోతి ఎర్రాజీ. Jyoti Erraji garu has made us proud of being a Vizag. As I was born in Vizag, I honestly thought of seeing the Olympics and thought that no one would ever participate from Vizag. But Miss Jyoti Erraji here has made us all proud by participating in the Olympics. All the best. ఇది ప్రధానంగా మేము వైజాగ్లో సంబంధించి మా జ్యోతి ఎర్రాజీ కూడా వైజాగ్ సంబంధించి ఒలింపిక్స్కి వెళ్ళడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే కంపల్సరీగా మనం భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించాలని చెప్పి వీళ్ళంతా ఆకాంక్షిస్తున్నారు. కంపల్సరీగా గోల్డ్ మెడల్తో పాటు వస్తుంది జ్యోతి ఎర్రాజీ అనేది తెలియజేస్తున్నారు. అయితే మనం ఈ ప్రధానంగా ఈరోజు జరగబోయే ఈ ఈవెంట్లో అయితే జ్యోతి ఎర్రాజీ పెర్ఫామ్ చేస్తున్నారు ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్. అలాగే తను కంపల్సరీగా
తను ఇప్పటి వరకు ఎంతో కష్టపడి ఎన్నో రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఆ రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టి ఈరోజు ప్యారిస్లో ఒలింపిక్లో ఈ 100 మీటర్స్ హడల్స్ రన్నింగ్లో అయితే కంపల్సరీగా తను విజయం సాధిస్తుంది. మన విశాఖకు కానీ అలాగే భారతదేశానికి కానీ మంచి పేరు ప్రఖ్యాతులు సాధించి గోల్డ్ మెడల్తో తిరిగి వస్తారని చెప్పి వీళ్ళంతా జ్యోతి ఎర్రాజీకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారు. ఇది ఈ జ్యోతి ఎర్రాజీ కోసం వీళ్ళు తెలియజేస్తున్న ఆల్ ది బెస్ట్. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.